ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఇందులో మొదటి లెక్క 7 ప్లస్ 8 ప్లస్ తర్వాత బ్రాకెట్ రాయాలి. అలాగే ప్లస్ 9 మైనస్ 5 హోల్ స్క్వేర్, అప్పుడు మళ్ళీ బ్రాకెట్ ముయ్యాలి. ఇలా ఇవ్వడం జరిగింది. దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా? మొదట బ్రాకెట్లో ఉన్న విషయాలను తేల్చాలి. 7 ప్లస్ 8 ప్లస్ 9 మైనస్ 5 బ్రాకెట్లో ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేయాలి. 9 మైనస్ 5 అంటే మనకి 9లోంచి 5 తీస్తే 4, పైన స్క్వేర్ ఉంది, బ్రాకెట్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ బ్రాకెట్లో 8 ప్లస్ 4 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 4 ఇంటూ 4 అని అర్థం. 4 4 16. కాబట్టి 4 స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం? 16 అని రాసుకోవచ్చు. బ్రాకెట్ ఉంది, రాసాం. 7 ప్లస్ 8 ప్లస్ 16 24. 8కి 16 కలిపితే 24. ఇప్పుడు 7కి 24 కలుపుదాం. 7కి 24 కలిపితే 7 3 10, 1 11, ఒకటి ఉంది అంటే 2 1 3 31. సమాధానం ఎంత వచ్చింది? 31 వచ్చింది. ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్కి సూక్ష్మరూపం ఎంత వచ్చింది? 31 వచ్చింది. దేర్ఫోర్ మన స్టేట్మెంట్ ఏమని రాయొచ్చు? 7 ప్లస్ 8 ప్లస్ 9 మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 31 అని మనం అర్థం చేసుకోవాలి. రెండవ లెక్క 15 ప్లస్ బ్రాకెట్ మళ్ళీ బ్రాకెట్ 15 మైనస్ 7 ప్లస్ 4 స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం జరిగింది. 15 ప్లస్ బ్రాకెట్ ఆలోచిద్దాం. ముందు లోపల ఉన్నటువంటి బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సూక్ష్మీకరించాలి. అంటే 15లోంచి 7 తీద్దాం. ఎంత? 15లోంచి 7 తీస్తే 8. పక్కన ప్లస్ ఉంది, 4 స్క్వేర్ ఉంది. 4 స్క్వేర్ అంటే 4 4 16. 15 ప్లస్ 8 16. 8కి 16 కలిపితే 24. ఇప్పుడు 15 ప్లస్ 24 వచ్చింది. అంటే 15కి 24 కలపాలి. 5 4 9, 2 1 3, 39 వచ్చింది ఆన్సర్. అంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ 15 ప్లస్ 15 మైనస్ 7 ప్లస్ 4 స్క్వేర్ విలువ మనకి ఎంత వచ్చింది? 39 వచ్చింది. ఈ లెక్కని ఈ విధంగా చెయ్యాలి. మూడవ లెక్క 20 ప్లస్ బ్రాకెట్లో మళ్ళీ 15 మైనస్ 5 ఇంటూ 5 స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. అలాగే బ్రాకెట్ కూడా క్లోజ్ చేశారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ బ్రాకెట్లో 15లోంచి 5 తీయాలి. 15లోంచి 5 తీస్తే 10. పక్కన ఇంటూ ఉంది. 5 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 5 ఇంటూ 5 అని అర్థం. 5 ఇంటూ 5 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. 20 ప్లస్ ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఆ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఎలా అంటే 10 ఇంటూ 5 5 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 10 ఇంటూ 25. 25 రాసి పక్కన 0 రాయడమే. 25 ఇంటూ 10 ఎంత అవుతుంది? 250 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 250కి 20 కలిపితే చూడండి, 0 0 కలిపితే 0, 2 5 కలిపితే 7 2 ఎంత వచ్చింది? 270 వచ్చింది ఆన్సర్. అంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ 20 ప్లస్ బ్రాకెట్లో 15 మైనస్ 5 ఇంటూ 5 స్క్వేర్, దీని విలువ 270 వచ్చింది. ఈ లెక్కను మనం ఇలా అర్థం చేసుకోవాలి. నాలుగో లెక్క బ్రాకెట్లో 3 స్క్వేర్ ప్లస్ 24 డివైడెడ్ బై 12, దీన్ని బ్రాకెట్లో పెట్టారు చూడండి, ప్లస్ 4 స్క్వేర్, 2 బ్రాకెట్లు క్లోజ్ చేశారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ ముందు బాడ్మాస్ తీసుకుందాం, BODMAS,
ఇక్కడ ఉన్నటువంటి తీసుకుంటే కనుక బ్రాకెట్ ఉంది, డివిజన్ ఉంది. బ్రాకెట్స్ని మనం మల్టిప్లికేషన్గా తీసుకుంటాం, అలాగే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్లో చేయాలన్నమాట. ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, ఇక్కడ డివిజన్ ముందు ఉంది కదా, బాడ్మాస్లో డివిజన్ డి ముందు ఉంది కాబట్టి ముందు డివిజన్ చేసేద్దాం. అంటే 24/12 అంటే ఇక్కడ మనం పక్కన రాసుకుందాం. 24ని 12తో భాగించమని అర్థం. 12 రెళ్ళు 24 తీసేస్తే 0. 12 24లో ఎన్నిసార్లు పోయింది? 2 సార్లు పోయింది అనమాట. అంటే 24/12 అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 2 అని రాసుకోవచ్చు. ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 × 4 అని అర్థం. 4 × 4 బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇది మళ్ళీ బ్రాకెట్ దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో 3 స్క్వేర్ ప్లస్ బ్రాకెట్లో 2 ప్లస్ 4 4 16. ఇంకా గుణించేసాం కాబట్టి ఈ బ్రాకెట్ రాయక్కర్లేదు అనమాట. ఇంకా ఇక్కడ ఇది క్లోజ్ చేయాలి, అలాగే చివరిది ఉంది కదా ఆ బ్రాకెట్ అది కూడా క్లోజ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. అంటే ఇక్కడ ఏముంది? 2 + 16 ఉంది కదా. 2 + 16 అంటే 16కి 2 కలపండి 18. ఇంక 2 కలిపాం కాబట్టి కూడాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్ని వదిలేయాలి. ఈ చివరి ఉంది కదా అది రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 3 × 3 అని అర్థం. ఇది బ్రాకెట్లో పెట్టుకోవాలి. ప్లస్ 18 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఉంది, లోపల బ్రాకెట్ చూడండి 3 3 9, పక్కనే ప్లస్ ఉంది, 18 ఉంది పక్కన. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 కలిపితే ఈ బ్రాకెట్ తీసేయచ్చు అనమాట. 9కి 18 కలిపితే 27, 9 18 కలిపితే 27. కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ లేదా 4వ లెక్క చూడండి. 3 స్క్వేర్ ప్లస్ బ్రాకెట్లో 24/12 ప్లస్ 4 స్క్వేర్ అని ఇచ్చారు కదా, దాని విలువ 27 వచ్చింది. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 5వ లెక్క బ్రాకెట్లో బ్రాకెట్ ఉంది, అలాగే 4 + 3 హోల్ స్క్వేర్ ఇంటూ 2 బ్రాకెట్ క్లోజ్ చేశారు ఇక్కడికి, ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఇది 5వ లెక్క. దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఉంది, లోపల ఒక బ్రాకెట్ ఉంది చూడండి. ఆ బ్రాకెట్లో 4 + 3 ఉంది. 4 3 కలిపితే 7. బ్రాకెట్ అలా ఉంచి స్క్వేర్ రాద్దాం. స్క్వేరు ఇంటూ 2 ఉంది, బ్రాకెట్ ఉంది, పక్కనే ప్లస్ 8 స్క్వేర్ అంటే 8 × 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 7 × 7, 7 7 49. ఆ 49 ఇక్కడ రాసుకోవచ్చు. ఇంటూ 2 ఉంది, బ్రాకెట్ ఉంది కదా, 2 పక్కల బ్రాకెట్ అప్లై చేయాలి. ప్లస్ 8 8 64. బ్రాకెట్లో చూడండి 49 × 2 ఉంది, 2 9 18, 1 ఉంది, 2 4 8 1 9 98 ప్లస్ 64 ఉంది. 98 + 64 అంటే ఈ 2 కలపాలి, ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 8 4 12, 1 ఉంది, 9 1 10, 10 6 16, 162. దేర్ఫోర్ మనకి ఇచ్చినటువంటి లెక్క 4 + 3 హోల్ స్క్వేర్ ఇంటూ 2 బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ పక్కన 8 స్క్వేర్. దీని విలువ 162 వచ్చింది. ఈ లెక్కను మనం ఈ విధంగా చేయాలి. 6వ లెక్క 2 ప్లస్ బ్రాకెట్లో 10 ఇంటూ ఉంది, బ్రాకెట్లో 11 - 4 హోల్ స్క్వేర్. అప్పుడు మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఈ బ్రాకెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది, ఈ బ్రాకెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. దాని అర్థం అది. 2 ప్లస్ బ్రాకెట్లో 10 ఇంటూ ముందు ఈ లోపల ఉన్నదాన్ని, లోపల బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. 11లోంచి 4 తీయాలి. ఎంత? 7. 7 రాసి బ్రాకెట్ వేసుకుని పైన స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రాసుకోవాలి. అప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. 2 ప్లస్ 10 ఇంటూ 7 స్క్వేర్ అంటే ఎంత? 7 స్క్వేర్ అంటే 7 × 7, 7 7 49. కాబట్టి 7 స్క్వేర్ అంటే మనం ఏమని రాయొచ్చు? 49 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 10 × 49,
49 ఇంటూ 10 అంటే 49 రాసి పక్కనే 0 రాసేయడమే, అంటే 490 అవుతుంది. 49ని 10తో గుణిస్తే 490 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 490కి 2 కలిపితే 492 అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ 2 ప్లస్ 10 ఇంటూ బ్రాకెట్లో 11 మైనస్ 4 హోల్ స్క్వేర్, దీని విలువ 492 అవుతుంది. ఈ లెక్కని ఈ విధంగా చేయాలి. 7వ లెక్క, బ్రాకెట్లో 10 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 2, ఇక్కడ వరకు బ్రాకెట్ అనమాట క్లోజ్ చేయాలి. తర్వాత -3 స్క్వేర్ ఇలా ఇచ్చారు. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? మొదట ఈ బ్రాకెట్ లోపల ఉన్న దాన్ని సింప్లిఫై చేయాలి. బ్రాకెట్ రాసుకుని 10లోంచి 6 తీయాలి. 10 మైనస్ 6 అంటే 10లోంచి 6 తీయాలి, 4 వస్తుంది. దాన్ని బ్రాకెట్లో పెట్టి పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ రాసుకోవాలి. పక్కనే ప్లస్ ఉంది, 2 ఉంది, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. -3 స్క్వేర్ ఉంది. 3 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 3 ఇంటూ 3 అని అర్థం. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. బ్రాకెట్ రాసుకుని 4 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 4 ఇంటూ 4 అని అర్థం. 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4, 4 4 16. కాబట్టి ఇక్కడ 4 స్క్వేర్ అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు? 16 అని రాయాలి. పక్కనే ప్లస్ ఉంది, ప్లస్ 2 ఉంది, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. -3 3 9. ఎప్పుడైతే గుణించేసామో ఈ బ్రాకెట్ రాయక్కర్లేదు. ఇక్కడ 16 ప్లస్ 2 17 18, 16 17 18, -9. 18లోంచి 9 తీస్తే 9. కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ 10 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 3 స్క్వేర్, దీని విలువ 9. ఈ లెక్కని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 8వ లెక్క, బ్రాకెట్లో 4 స్క్వేర్ ప్లస్ బ్రాకెట్లో 14 డివైడెడ్ బై 2 ప్లస్ 5 స్క్వేర్, దీన్ని క్లోజ్ చేయాలి. ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 4 4 బ్రాకెట్లో పెట్టుకోవాలి. మళ్ళీ దాన్ని మనం బ్రాకెట్ కొత్తగా తీసుకోవచ్చు. అలా ప్లస్ ఉంది, ప్లస్ రాసాం. బ్రాకెట్లో 14/2, ఇక్కడ డివిజన్ ఉంది, అలా ఇక్కడ ఎడిషన్ ఉంది. ఈ రెండింటిలో ఏది చేయాలి? మనం బాడ్ మాస్ తీసుకున్నప్పుడు ఈ రెండింటిలో డివిజన్ ముందు వచ్చిందా, ఎడిషన్ ముందు వచ్చిందా? డివిజన్ ముందు వచ్చింది, ఎడిషన్ తర్వాత వచ్చింది. కాబట్టి ముందు మనం డివిజన్ తేల్చాలి. అంటే 14/2 అంటే దాని అర్థం ఏంటి? 14/2. 2 14లో 7 సార్లు పోతుంది, లేదా 14ని 2తో భాగించాలి. 2 7 14 తీసేస్తే ఎంత? శేషం 0. కాబట్టి ఎన్నిసార్లు పోయింది? 14లో 2 7 సార్లు పోయింది. కాబట్టి ఇక్కడ 14/2 అంటే మనం ఏమని రాసుకోవాలి? 7 అని రాసుకోవాలి. పక్కనే ప్లస్ ఉంది. 5 స్క్వేర్ అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 5 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. కొత్తగా బ్రాకెట్ తీసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్ ఉంది కదా, అది ఇక్కడ క్లోజ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో చూడండి, ఇక్కడ 4 4 16 ప్లస్ బ్రాకెట్ ఉంది 7 ప్లస్ 5 5 25. 25 ఎప్పుడైతే రాసామో గుణించి ఈ బ్రాకెట్ క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. తర్వాత ఒక బ్రాకెట్, ఈ బ్రాకెట్ ఇక్కడ ఎండ్ అవ్వాలి కదా, అది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ ఉంది, ఈ బ్రాకెట్లో ఉన్న చూద్దాం. 7 ప్లస్ 25 అంటే 32. 7కి 25 కలిపితే 32. ఈ బ్రాకెట్ ఇక్కడ రాసుకున్నాం. ఎంచేతంటే ఈ బ్రాకెట్లో ఉన్నది ఎప్పుడైతే మనం సింప్లిఫై చేస్తామో ఈ బ్రాకెట్ని ఇంక రాయక్కర్లేదు అనమాట. ఇప్పుడు ఈ బ్రాకెట్ ఇది మిగిలే, అది రాసాం ఇక్కడ. ఇప్పుడు 16 32 కలపాలి. కలిపేస్తే ఈ బ్రాకెట్ తీసేయచ్చు. 6 2 8 1 3 4 48 వచ్చింది ఆన్సర్. కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ 4 స్క్వేర్ ప్లస్ 14 డివైడెడ్ బై 2 ప్లస్ 5 స్క్వేర్, దీని విలువ ఎంత వచ్చింది? 48 వచ్చింది. ఈ లెక్కను మనం ఈ విధంగా చెయ్యాలి.
9వ లెక్క బ్రాకెట్ మళ్ళీ బ్రాకెట్లో 16 + 6 16 + 6 మైనస్ 8 ఇది బ్రాకెట్లో ఉంది డివైడ్ బై 2 బ్రాకెట్ క్లోజ్ చేసి పైన స్క్వేర్ ఇచ్చారు బ్రాకెట్ క్లోజ్ చేశారు ఈ బ్రాకెట్ అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది ఆ రెండు సింప్లిఫై చేయొచ్చు ఒకేసారి. అంటే ఈ బ్రాకెట్లో ఉన్నది ఏంటి 16 + 6 ఈ రెండు కలపాలి ప్లస్ ఉంది కాబట్టి ఎప్పుడైతే కలిపేస్తామో ఈ బ్రాకెట్ ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. 6 6 12 ఒకటి ఉంది ఆ 1 1 2 22 వచ్చింది అంటే 16కి 6 కలిపితే 22 ఈ బ్రాకెట్ పోయింది. ఇంకా పక్కనే మైనస్ ఉంది బ్రాకెట్లో చూడండి 8 డివైడ్ బై 2 అంటే 8ని మనం 2తో భాగించాలి. 2 4లు 8 తీసేస్తే 0 8లోంచి 8 తీస్తే 0 అంటే 8లో 2 ఎన్నిసార్లు పోయింది 4 సార్లు పోయింది. కాబట్టి ఇక్కడ మనం దీనికి బదులుగా 4 రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ రాసుకోవాలి ఈ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో 22 ఉంది పక్కనే మైనస్ ఉంది ఇక్కడ చూస్తే 4 స్క్వేర్ అని ఉంది బ్రాకెట్లో 4 స్క్వేర్ అని ఉంది. 4 స్క్వేర్ అంటే అర్థం ఏంటి 4 × 4 అని అర్థం 4 4లు 16 4 4 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 22 - 16 వచ్చింది. 22లోంచి 16 తీస్తే ఎంత 6 22లోంచి 16 తీస్తే 6. దేర్ఫోర్ మనం ఏమని చెప్పచ్చు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషను 16 + 6 మైనస్ 8 డివైడ్ బై 2 హోల్ స్క్వేర్ దీని విలువ 6 వచ్చింది. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 10వ లెక్క బ్రాకెట్లో మళ్ళీ బ్రాకెట్ ఇచ్చారు 17 - 3 అని ఇవ్వడం జరిగింది ప్లస్ 14 డివైడెడ్ బై 2 ఈ 14 డివైడ్ బై 2ని బ్రాకెట్లో పెట్టాలి అలాగే స్క్వేర్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేశారు. అంటే దీని అర్థం చూడండి 17 - 3 ఇది బ్రాకెట్లో ఉంది కదా దాన్ని సింప్లిఫై చేద్దాం. 17లోంచి 3 తీయాలి 7లోంచి 3 తీస్తే 4 ఇంకా ఒకటి ఉంది 14. ఎప్పుడైతే 17లోంచి 3 తీస్తామో ఇక్కడ ఉన్న బ్రాకెట్ రాయక్కర్లేదు ఇక వదిలేద్దాం పక్కనే ప్లస్ ఉంది 14/2 అంటే అర్థం ఏంటి 14ని 2తో భాగించమని అర్థం. 2తో భాగిస్తే 2 ఏళ్ళు 14 14లోంచి 14 తీస్తే 0 శేషం. కాబట్టి 14లో 2 ఎన్నిసార్లు పోయింది 7 సార్లు పోయింది. కాబట్టి 14/2ని ఏమని రాయొచ్చు మనం 7 అని రాయొచ్చు. మరి బ్రాకెట్ పెట్టి పైన స్క్వేర్ ఉంది కాబట్టి మనం రాయాలి దాన్ని స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. 14 ప్లస్ ఇక్కడ దీని అర్థం ఏంటి 7 స్క్వేర్ అని అర్థం 7 స్క్వేర్ అంటే అర్థం ఏంటి 7 × 7 అని అర్థం బ్రాకెట్ క్లోజ్ చేయాలి. 14 ప్లస్ బ్రాకెట్లో చూడండి మళ్ళీ 7 × 7 7 ఏళ్ళు 49 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఈ బ్రాకెట్ పోయింది ఇక్కడ బ్రాకెట్ ఎండ్ అయింది కదా అది ఇక్కడ రాసాం. ఇప్పుడు ఏం చేయాలి 14 + 49 వచ్చింది ఈ రెండు కలపాలి కలిపితే ఈ బ్రాకెట్ తీసేయచ్చు మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 9 13 1 ఉంది 4 1 5 5 1 6 63 వచ్చింది. దేర్ఫోర్ 10వ లెక్క 17 - 3 ప్లస్ 14 డివైడ్ బై 2 హోల్ స్క్వేర్ దీని విలువ 63 వచ్చింది. ఈ లెక్కలను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి చెయ్యాలి.